ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ అలాగే మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. అండ్ ఎస్పెషల్లీ నేను కాఫీ విత్ కిల్లర్ గురించి మాట్లాడాలనుకున్నప్పుడు గౌతమ్ గారి గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఆర్పి గారు అందరికీ తెలుసు, ఆయన గురించి ఇంట్రొడక్షన్ అవసరం లేదు. కానీ ఇందులో అంటే ఒక రైస్ ఉడకాలంటే ప్రతిదీ నీళ్ళు బియ్యం అన్నీ అవసరం. ఆ అవసరానికి ఒక మూల కారణం ఒక మంట కూడా కావాలి. ఆ మంటే గౌతమ్ గారు. నేను వర్క్ చేసిన రోజుల్లో దట్ టైమ్స్ అండ్ 7 o'clock కాల్ షీట్ అన్నప్పుడు నేను ప్రతిదీ దానిలో అణువుని ఎక్కువ చూసింది ఎవరంటే గౌతమ్ సార్ అండ్ ఇంకొక బ్రదర్, ఐ థింక్ థర్డ్ వన్ ఇంకొక ఆయన ఉన్నారు. అంటే అలాగని ఆర్పి గారు పని చేయలేదని కాదు, బికాజ్ ఎందుకంటే నలుగు ఒక ఇల్లు కట్టాలంటే 4 pillars ఉండాలి. సో దట్ ఆయన బ్యాక్గ్రౌండ్లో ఇంతమంది ఉన్నారు. అందులో నాగ్ గారు, సురేష్ గారు, దే ఆర్ ఆల్ వెరీ గుడ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్. సో ఎస్పెషలీ ఈ మూవీ నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ సార్, బికాజ్ ఈరోజు ఇలా ఈ స్టేజ్ మీద మాట్లాడడానికి కారణం ఆర్పి గారు. ఎందుకంటే నేను డిజైనర్గా ఉన్నప్పుడు ఆయన చాలాసార్లు నన్ను అడిగేవారు మీరెందుకు యాక్ట్ చేయట్లేదు అని. సో ఒకసారి ఎయిర్పోర్ట్లో కూడా చెప్పినప్పుడు నాకు సిగ్గు సార్, నాకు వద్దు సార్ అనేదాన్ని. బట్ ఐ ఇన్స్పైర్డ్ ఆర్పి సార్ బికాజ్ ఈజ్ వెరీ అందరికీ తెలిసిన పర్సన్ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్, అట్ ద సేమ్ టైమ్ డైరెక్షన్, అండ్ హీ డిడ్ లాట్స్ ఆఫ్ ఫిలిం అండ్ డిఫరెంట్ వేస్. అలాగే అందరికి ఇన్స్పిరేషన్. ప్రతి దానిలో ఒక పనిలో నుంచే ఇంకొక పనిలోకి వెళ్ళాలి అంటే నాకు ఒకసారి ఒక పెద్ద డైరెక్టర్ గారి పేరు చెప్పను, డిజైనర్గా ఉండి ఎందుకు ఆర్టిస్ట్గా చేశారు అని అడిగారు. సో దట్ అప్పుడు నాకు కొంచెం ఐ ఫెల్ట్ బ్యాడ్, అంటే నేను డిజైనర్గా చేయాల్సిందేమో అని. కానీ దట్ టైం నేను అన్నాను ఒక ఇన్స్పిరేషన్తో, ఆర్పి గారు మ్యూజిక్ డైరెక్టర్ కదండి, ఆయన డైరెక్షన్ చేశారు అండ్ ఆర్టిస్ట్గా చేశారు, మీరు కూడా కెమెరామ్యాన్ నుంచి డైరెక్టర్ అయ్యారు. సో లైఫ్ అనేది ఒకదాంతో స్టాప్ అవ్వకూడదు. వీ హ్యావ్ షార్ట్ లైఫ్, యూ హ్యావ్ టు అచీవ్ ఆల్. అంటే ఎన్నో ఉంటాయి, ప్రతి దాన్ని ఎవరన్నా ఒకటి అన్నారు అంటే దాన్నే తీసుకుని డౌన్ అవ్వద్దు. దట్ ఈస్ ద ఎంకరేజ్మెంట్, దట్ ఈస్ యువర్ ఫస్ట్ స్టెప్. సో ఐ ఫెల్ట్ లైక్ దట్. అండ్ నేను చేసే దానిలో ఏది ఎప్పుడు రిగ్రెట్ ఫీల్ అవ్వలేదు. బై గాడ్స్ గ్రేస్ భగవంతుడు నాకు చాలా మంచి లైఫ్ ఇచ్చాడు. సో దట్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి అండ్ థ్యాంక్స్ మై పేరెంట్స్ అండ్ థ్యాంక్ యూ లార్డ్.